36వ శ్లోకం. అర్జున ఉవాచ అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడంతటాడిగెను కృష్ణుని, మనిషి మనసు గల ఇచ్ఛ వేరయ్యు పాపపు పనులే చేయించునది ఏదియో ఉందనిపించు అదే దయ కృష్ణ. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీత వివరణ వినుమా. అర్జునుడు ఆలోచించి ఆలోచించి ప్రశ్న అడుగుతాడు. శ్రీకృష్ణ, మనసు అన్నావు, దానినే నిశ్చయాత్మకమైన స్థితిలో బుద్ధి అంటున్నాం. అది తెలిసింది. ఆత్మ అనే ఒకానొకటి శరీరానికి భిన్నమై ఉన్నదని, దానికే ఎక్కువ ప్రాధాన్యత ఉందని అన్నావు. కానీ శరీర నిర్మాణం ఈ 4టితో పూర్తి అయినట్లు కనపడదే. మనసుతోనూ బుద్ధితోనూ ఆలోచించి స్థిరపరచుకొని ఫలాని పని చేయవద్దు అనుకుంటూనే ఆ పనిని తిరిగి చేస్తూ ఉంటాము. ఇలా చేయించేది ఆత్మ అనడానికి వీలు లేదు. అది ఏ పని చేయదు కనుక. మరి ఇంకా ఏదో ఉన్నదనిపిస్తోంది. దాని సంగతి చెప్పాల్సింది. వద్దు వద్దు అనుకున్న పనిని మనసుకు బుద్ధికి వ్యతిరేకంగా ఎవరు ఎందుకు చేయిస్తున్నారు అన్నాడు. 37వ శ్లోకం. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. భగవానుడందుకు ఇటుల చెప్పెను, కామము క్రోధముల నెడు రెండున్నవి, రజోగుణ సముద్భవములు పార్థ, ఆధ్యాత్మంబున మన కవి శత్రులు. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. అందుకు శ్రీకృష్ణుడన్నాడు, నిజమే, ఆ 4 కాక ఇంకా ఉన్నాయి. అవి గుణాలు, సత్వరజస్తమో గుణాలు. అందులో రజోగుణం వల్ల కామం ఉదయిస్తుంది, అదే క్రోధం అవుతుంది. రాగం ద్వేషం అనేవి ఇవే. ఇవన్నీ మనిషిలోని భాగాలే. వీటిని గురించి తెలుసుకునే విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ కామమనేది చిన్న వస్తువేం కాదు, రాక్షసుడిలాగా పెద్దది. ఎంతో ఆహారం కావాలి దానికి. దాని ఆహారం కోరికే, అది తీరనిది. అది ఉన్నదంటే దాని పరిసరాల్లో ఎక్కడా సంతృప్తి అనేది అవుపడదు. అందుకే అది మహాశని అనటం. క్రోధం కామంలోంచి వచ్చిందే, అది ఆ మోతాదులోనే ఉంటుంది. ఇవి రజోగుణ సన్నిభాలు. 38 నుండి 40వ శ్లోకం వరకు. ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఆ శత్రువులు మంటపై పగవలే, అద్దముపై జేరు దుమ్మువతుగా, గర్భస్థ శిశువుపై చుట్టిన మాయగా నుండి తెలివిని కప్పుచుండును. జ్ఞానముతో ఉరువైరమునంది దాని నావరించు కామము కచ్చగా,
సమిధలు వేయగ అరణి మంటగా కామము కప్పును జ్ఞానమున్ కసితో ఇంద్రియాల ధీమనముల జేరి లోని జ్ఞానమును ఆవరించును మోహము కలిగించి మూర్ఖులుగా చేయు కామాదులు దురాసదులయ్యా. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. ఈ కామక్రోధాలు శరీరంలో ఎక్కడుంటవో చెప్తాను విను. శరీరంలో అన్ని చోట్ల జ్ఞానం విస్తరించుకొని ఉంటున్నదన్న సంగతి నీకు తెలుసునా? జ్ఞానం లేకపోతే శరీరంలో ఏ చోట తాకినా తెలియడం ఎలా కలుగుతున్నది? ఈ జ్ఞానం ఆత్మలోనున్న పరమమైన జ్ఞానంలో లేసభాగమే అవునుగాక. అయినా అది సర్వత్రా శరీరంలో ఉంటున్నది. కానీ ఆ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఈ కామం కూడా దాన్ని ఆవరించుకొని ఉంటున్నది. కానీ ఆత్మలోని పరమమైన జ్ఞానాన్ని అది ఆవరించుకోలేదు. ఇంద్రియాల్లోని జ్ఞానాన్ని మాత్రమే కామం ఆవరించుకొని ఉంటున్నది. అగ్నిని ఆవరించుకొని ధూమం ఉన్నట్లుగా అద్దాన్ని నిర్మలంగా చేసి ఒకచోట ఉంచితే దానిపైన దుమ్ము సన్నగా పడి నీడ కనపడనీయనట్లుగా తల్లి గర్భంలో పసిగ్రుడ్డు చుట్టూ ఒకానొక ఆవరణం ఉన్నట్లుగా ఈ కామం శరీరంలో వ్యాపించి ఉన్న జ్ఞానాన్ని ఆవరించుకొని ఉంటున్నది. ధూమం వల్ల కలిగిన ధూళి విసిరితే పోతుంది. అద్దం మీద ధూళి పొడిగుడ్డ తెచ్చి తుడిస్తేనే గాని పోదు. తల్లి గర్భంలో ఉన్న ఆవరణ తొలగించటం ఇంకా కష్టం. అలాగే ఈ కామరూపంలో ఆవరించిన అజ్ఞానం కొందరి విషయంలో శాస్త్రం వినంగానే వదిలిపోతుంది. కొందరికి సాధన చాలా కాలం పాటు చేస్తేనే గాని తెలీదు. మరికొందరికి కొన్ని శారీరక జన్మల తరువాత గాని తెలీదు. ఇంతకు ఈ కామం యొక్క ప్రభావం శరీరంలో ఎక్కడ పనిచేస్తోందో స్థిరంగా చెప్పలేదు. చెప్తాను విను. శరీరంలో ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ మూడింటినీ కలిపి అధిష్టానం అంటాము. జ్ఞానం జ్ఞానం అని ఇంతసేపు చెప్పినది ఎక్కడ ఉన్నది అనే సంగతి తెలుసుకొను. అది సర్వత్రా ఉంటుంది. ఈ సంగతి మరిచిపోకు. జీవం ఎక్కడ ఉన్నదో అక్కడ నల్లా ఈ జ్ఞానం కనపడుతుంది మనకు. జీవం లేని చోటు కూడా జ్ఞానం ఉండే చోటే. అది ఇంద్రియాల్లో, మనసులో, బుద్ధిలో కూడా ఉంటుంది. ఆత్మలో మూర్తీభవించి ఉంటుంది గాక. ఇక కామం అనేది ఒకటి ఉన్నదన్నాను కదా. ఈ కామం అధిష్టానంలో ఉన్న జ్ఞానాన్ని మాత్రం ఆవరించుకొని ఉంటుంది. ఇదే ఆ కామం అనే దాని ప్రభావం. ఇలా అది జ్ఞానాన్ని ఆవరించటం వల్ల జ్ఞానం కనపడనితనం విదితమవుతుంది. దాన్నే అజ్ఞానం అంటాం. అయితే జ్ఞానం ఈ కామం వలన నశించిపోలేదు. దానికి నశింపు లేదు. అది ఆత్మలో కొల్లలుగా స్థిరమై ఉంటూనే ఉంటుంది. అధిష్టానంలో ఉంటున్న జ్ఞానం కామం చేత కప్పబడి ఉండొచ్చుగాక. బుద్ధి ఆత్మవైపునకు తిరిగి చూస్తేనే కానీ ఆ స్థితిలో ఆ జ్ఞానం స్వచ్ఛంగా అవగతం కాదు. అందుకే ఆత్మను అనాత్మ నుంచి వేరు చేసి ఆత్మవైపు తిరిగి ఆ జ్ఞానాన్ని తెలిసి విభజించాలి మనను అనటం. జ్ఞానాన్ని ఈ విధంగా ఆవృతం చేసే కామక్రోధాలు విజ్ఞాన విషయంలో మనకు శత్రువులు. అవి మన ఇంద్రియాలను, మనసును, బుద్ధిని విమోహింపజేస్తవి. ఆత్మను ఏమీ చేయలేకపోవచ్చుగాక. 41వ శ్లోకం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. అందుకై నీవు ఇంద్రియాలను ముందుగా నియమించగా వలె పార్థ. జ్ఞాన విజ్ఞానాల నాశకారియగు ఆ కామమును వదలవలెనయా.
శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. కనుక చేయవలసిన సాధన ఏమిటంటే ఈ ఇంద్రియాలను కట్టుదిట్టం చేసి వీటిలోని జ్ఞానాన్ని కామక్రోధాలు పూర్తిగా ఆవృతం చేయకుండా జాగ్రత్త పడాలి. జ్ఞానం మూతపడరాదని అర్థం. ఈ కామక్రోధాలు వట్టి మహాపాపులు, అంటే స్వార్థం కోసం పరపీడనం చేసేవి అని అర్థం. ఇవి ఉండటం చేతనే ఇంద్రియాలు పాపం చేయాలి అంటూ ఉంటాయి. నీవడిగిన ప్రశ్నలో మనసు బుద్ధిగాక ఇంకెవరో వద్దన్న పని చేయిస్తున్నారన్నావే, వారు ఈ శత్రువులైన కామక్రోధాలే. ఇంద్రియాలను ఆక్రమించుకున్న స్థితిలో అలా అంటవి. అవి అలా ఆక్రమించుకోకుండా కట్టుదిట్టం చేయటం పరమ ముఖ్యం. జ్ఞానపూర్వకంగా ఇంద్రియాలు ఉంచటం అవసరం. అందుకనే ఇంద్రియాలను మిలిటరీ క్రమశిక్షణలో సుస్థిరమై ఉండేటట్లు చేయాలి. 42వ శ్లోకం. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహా. ఇంద్రియార్థముల కంటే ఇంద్రియాల కంటే మనసు గొప్పవి, మనసు కంటెను గొప్పదయా, అంతకంటే ఈ కాముడు బలుడు. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. కాగా ఇంద్రియాలు ఆ శత్రువులను అంటే కామక్రోధాలను సర్వసాధారణంగా జయించగలిగినట్టివే, అందులో సందేహం లేదు. కానీ శత్రువశమైనవంటే వాటి బలం వల్ల మనసును పాడు చేస్తవి. మనసు ఇంద్రియాల కంటే బలమైనదే సర్వసాధారణంగా. కానీ ఇంద్రియాలతో మనసు ఏకమైందంటే కామక్రోధాలకు జోహుకం చేసి జ్ఞానవిహీనమైపోతుంది. అన్నీ అలా కలిసి బుద్ధిని విమోహింపజేస్తాయి. బుద్ధి అన్నిటికంటే బలమైనదే. తాను నిజంగా బలమైనదనే సంగతి తన దృష్టిలో ఉండాలి. అలా లేక మనసుతో పాటు మెత్తబడితే సర్వనాశనం అవుతుంది. ఈ బుద్ధి కంటే బలమైనది ఆత్మ అని చెప్పాను. ఆ ఆత్మ అనే వాడిని ఏమీ చేయలేవు. సూర్యుని వెలుగులో మంచివి చెడ్డవి అయిన పనులు అనేకం జరుగుతున్నా అవన్నీ సూర్యుణ్ణి ఏం చేయగలుగుతాయి కనుక? ఆ ఆత్మ శుద్ధ బుద్ధావతారం లాంటిది. చాలా నిర్లిప్తుడు, జ్ఞానపూర్ణుడు. అతడి వంక చూస్తే చాలు, చూసిన వాళ్లకు జ్ఞానం ప్రకాశిస్తుంది. సూర్యుని చూస్తే ప్రకాశం అగుపడ్డట్లు ఆత్మవంక ఈ బుద్ధి మనసులు చూస్తే గదా బాగుపడేది. అందుకే అంతర్దృష్టిని కలిగి ఉండమని అంటవి ఉపనిషత్తులు. అప్పుడే నిర్మలుడైన ఆత్మను చూడటం అవుతుంది. అప్పుడు అతడి అందున్న జ్ఞానం ఈ బుద్ధికి మనసుకు తెలుస్తుందని ధ్వని. 43వ శ్లోకం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అబుద్ధిని పరమాత్మయందుంచి మనసున ఆత్మను సంస్తుతి చేసి బుద్ధి చేతనే మనసును గెలచి కామముపై గెలచి ఆత్మను సంధానించు. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. విజయుని సహనా మనమున నిలుమా. తెలుగున బాడదా దయతో వినుమా. అందుచేత సాధన పైనుంచి క్రిందకి రావాలి. బుద్ధి చాలా బలమైందన్నాము కదా, దానిని ఆత్మ మీద ఉంచు, స్థిరపరచు. బుద్ధి కంటే పరమైన ఆత్మను తెలుసుకొని దుర్జయమైన ఆ కామాన్ని వినాశమునర్పవలసినది. బుద్ధి బలంగా ఉంటే మనసు మంచి బలంగా ఉంటుంది.
ఇంద్రియాలు అప్పుడేమీ చేయలేవు దాన్ని. ఇంద్రియాలు నియమవంతంగా ఉంటే ఈ కామక్రోధాలు వాటిని కదిలించలేవు. ఈ 3వ అధ్యాయంలో ఒకానొక బలమైన సందేశం ఉంది. దానిని మననం చేయటం అవసరం. 2వ అధ్యాయంలో ఆత్మ అనేది విశ్వస్థాయిలోని ఈశ్వరుడి అంశ అన్నారు. ఇక్కడ ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి చేసే కర్మ కూడా ప్రకృతి చేస్తుండేదే, అహంకారి చేసేవి కావు అనే భావాన్ని అనుభూతి చేస్తూ ప్రకృతికి అంటే భగవంతుడికి అర్పితం కావలసినవి అనే బోధ చెప్పబడుతోంది. సృష్టి జరగడంలోనే యజ్ఞం అనేది కూడా దానితో ఏకం చేసి జరపబడిందట. యజ్ఞం అంటే త్యాగం, సమర్పణం. ఈ సమర్పణం మీదనే వ్యక్తుల మనుగడ నిలవాలని చెప్పటం ప్రధాన విషయం. నిజానికి సృష్టి కూడా పరమేశ్వరుడు తననే తాను సర్వదా త్యాగం చేయడం వల్ల జరిగింది. అందుకనే వ్యక్తులు కూడా ఆ పరమేశ్వరునికి తమ సర్వస్వం కర్మతో సహా సమర్పణ చేయటం అనేది తప్పనిసరి అయిన విషయం. ఇది సర్వవిధాలా జరుగుతున్న విషయమన్నాడు శ్రీకృష్ణుడు. ఈ కర్మలన్నీ చేస్తున్నదెవరు? ప్రకృతి, అందులోని త్రిగుణాలున్ను. ఈ సంగతి చాలా గట్టిగా చెప్పినాడు శ్రీకృష్ణుడు. ఈ కర్మలన్నీ పురుషోత్తముడే లేదా సృష్టే తనలో భాగమైన అనాత్మ ద్వారా చేయించి వేస్తున్నాడన్న ధ్వని అవుపడుతోంది. ఈ కర్మలన్నీ ఆ విధంగా అతడికి సమర్పణం కావలసినట్టివి అవుతున్నట్టివీను. ఈ సమర్పణం ఇలా జరుగుతున్నదన్న విషయం ఈశ్వరునిలోని అంశమైన వ్యక్తి బుద్ధి ద్వారా ఎరగవలసినదని బోధ. అప్పుడే వ్యక్తి తనై చేస్తున్న పనులకు, భగవదిచ్ఛకు లేదా సృష్టికి సామరస్యం కలిగి అతడికి జ్ఞాన విషయం తెలిసి అమరత్వం సిద్ధిస్తుంది అని చెప్పటం ఇందులో ఉన్నది. ఇక జ్ఞానాన్ని బుద్ధి ద్వారా సాధన చేసి తెలియటం ఎలాగో 4వ అధ్యాయంలో చర్చించటం చూస్తాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. ఓం తత్సత్.